వినూత్నం చేద్దాం అనుకుంటున్నాం. పాత సినిమాల్లో హాస్యం తీసుకుని ఇప్పుడు కొత్త సినిమాలు హాస్యానికి ఎలా ఉంటుందని తేడా చూద్దాం. పాత సినిమాలు ఉన్నట్లు మనం చూస్తాం కదా, చాలా సౌమ్యంగా ఉంటుంది, అసలు ఏముండదు, ప్రశాంతంగా ఉంటుంది, అసలు నవ్వేదే ఉండదు. కానీ వాళ్ళు మనల్ని నవ్వించేస్తారు. అంటేనే చాలు మనకు నవ్వు వస్తుంటుంది. అట్లే అది ఇప్పుడు వాళ్ళైతే కితకితలు పెట్టి మొత్తం అంతా చేసి అంత బేభత్సమైన హంగామా చేసి అవసరం అయితే కితకితలు పెట్టి మరీ నవ్విస్తుంటారు. ఒకే సన్నివేశాన్ని పాత సినిమాల్లో ఎలా చేశారు, ఇప్పుడు సినిమాల్లో ఎలా చేశారు, రెండాటికి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఒకటేమో బందిగోడు సినిమాలో రమణారెడ్డి రేలంగి చేసింది, తర్వాత మీ ఏవిఎస్ను ఎంఎస్ ఉన్నారు కదా, ఆయన ఇద్దరు కలిపి చేసింది ఇప్పుడు వస్తుంది. ఎంతైనా ఇవన్నీ పాత నుంచి తీసుకొస్తున్నాం, ఒప్పుకున్నాం. ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. సబ్స్క్రైబ్ చేయండి. కట్టు తిట్టం చేసేసరికి ఈ వరకు అయింది. ఇక చూస్తారుగా ఆ ముసుగు మనిషి ఎలా వస్తాడో. వచ్చేసిన తర్వాత ఎలా రాగలడు అంటున్నాను. లేవారే మీరు. వెన్నెలు చూడండి, ఆ వెన్నెట్లాగా నేను తీసుకుంటూ ఉంటే ఉంటుంది అనుకోండి. ఏమండి, ఆ వెన్నెలతో పాటు ఆ మబ్బులు ఆ నృత్యం ఈ భవనంలో అమృతున్నట్టు పానీయం తగ్గాను. నాకే పురుడే వేద్దాం అనుకుంటున్నా. నువ్వు కలిపిన మందు నీకే ఇచ్చేసాను. కాసేపు ఆగు, మందు ఎవరు తాగారో అర్థమవుతుంది. తెల్లవారిన దాకా లేవు అంతే. అయితే అటువంటి మందు నాకెందుకు ఇచ్చా? అబ్బే ఏం లేదు, నా వీడే రాంగ్ నంబర్ గాడు. రే నీతో మంచిగా ఉంటేనే ముంచేయడానికి ముందే వచ్చాను. అయితే నిన్ను గౌరవించుకునే అదృష్టం నాకు కలిగించు. ఓకే, ఏం కావాలి? పరో భయ్యా, నువ్వు అయిపోయావురా పరో. అలలు కదులుతూ కదులుతూ చూడంతా మార్చారు. అంతకుముందు వేరే చూడు. విచిత్రం భయ్యా, బహు విచిత్రం భయ్యా. గోతులో పడతాం కదా. నేను ముదురు భయ్యా, కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది. భయ్యా, మా ఇంటి బాత్రూమ్ తాళం చేతులు. అంటే ఇదేం సరదా. ఇవ్వనరా రాంగ్ నెంబర్ ఇవ్వను. గ్రౌండ్ ఫ్లోర్